ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరిచి ముందు ఉంచుకోండి. ఈరోజు మన పాఠం మీకా గ్రంథం 5వ అధ్యాయం 5 నుండి 10వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి. ఆయన అనగా మెస్సియా భూమ్యంతముల వరకు ప్రబలుడవుతాడు. ఆయన సమాధానమునకు కారకుడవుతాడు. అష్షూరు మన దేశములో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వానిని ఎదిరించడానికి మేము 7 గొర్రెల కాపరులను 8 మంది ప్రధానులను నియమిస్తాము. వారు అష్షూరు దేశమును దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును ఖడ్గము చేత మేపుతారు. అష్షూరియులు మన దేశములో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన ఈలాగున మనలను రక్షిస్తాడు. యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించే మంచు వలె, మనుష్య ప్రయత్నము లేకుండా, నరుల యోచన లేకుండా గడ్డి మీద పడే వర్షము వలె ఆయా జనముల మధ్య ఉంటారు. యాకోబు సంతతిలో శేషించిన వారు అన్యజనుల మధ్యను, అనేక జనములలో, అడవి మృగములలో సింహము వలె, ఎవడునూ విడిపింపకుండా లోపలికి చొచ్చి గొర్రెల మందలను తొక్కి చీల్చే కొదమ సింహము వలె ఉంటారు. నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండునుగాక, నీ శత్రువులందరూ నశింతురుగాక. ఆ దినమున నేను నీలో గుర్రములు ఉండకుండా వాటిని బొత్తిగా నాశనం చేస్తాను, నీ రథాలను మాపివేస్తాను. ఆయన సమాధానకారకుడే కాదు, ఆయనే సమాధానం. ఆయనే సమాధానకర్త అయిన అధిపతి. యేసుక్రీస్తే సమాధానము రూపుగట్టినవాడు. అష్షూరు ఇశ్రాయేలుకు శత్రువు. హిజ్కియా కాలంలో సన్హెరీబు ముట్టడి దేవుడు జయం ప్రసాదించాడు. అలాగే యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన ప్రజలకు జయం. వారిని ఎదుర్కొనేందుకు 7 కాపరులు. 7 సంపూర్ణతను సూచించే అంకె. 8 మంది ప్రధానులు. కాపరులకు ఈ ప్రధానులు బాసటగా నిలుస్తారు. 8 అనగా అసంఖ్యాకులు. వీరు శత్రువులను ఖడ్గము చేత మేపుతారు, అనగా ఖడ్గాలు వారిని మేస్తాయి. శత్రువులు హతమైపోతారు. మనం ఆత్మ ఖడ్గంతో గెలుస్తాము. క్రీస్తు నామమున మనకు జయమే. మనం అబద్ధాన్ని, లోకాన్ని, శరీరాన్ని, సైతానును గెలవాలి. బబులోను వారిది నిమ్రోదు మనస్తత్వం. నిమ్రోదు నిరంకుశుడు, దుష్టుడు. నిమ్రోదు దేవునికి తిరుగుబాటు చేసిన ప్రథమ నియంత, నిరంకుశుడు. మన ప్రభువే మనలను శత్రువు బారి నుండి కాపాడతాడు. నిమ్రోదు గుమ్మాల వరకు మనకు జయమే. శత్రువుల రోజులు లెక్కించబడ్డాయి. ఎట్టకేలకు యేసుక్రీస్తు మనలను గెలిపిస్తాడు. అలాగే ఇశ్రాయేలుకు జయం. ఇశ్రాయేలు దేవుని చేతిలో సాధనమవుతుంది. అన్యజాతులకు ఇశ్రాయేలు గొప్ప ఆశీర్వాదమవుతుంది. యాకోబు సంతతిలో శేషించిన వారు విశ్వసనీయులు. వీరు యెహోవా కురిపించే మంచులాగా, పైనుండి గడ్డి మీద పడే వర్షములాగా ఉంటారు. ఈ వర్షం దేవుని కృపకు సూచన. ఆశీర్వాద వర్షం, వర్షపు చినుకులు. కృపావర్షం అన్యులపై సమృద్ధిగా కురుస్తుంది. అంతేకాదు, ఇశ్రాయేలు గొప్ప బలమైన రాజకీయ శక్తిగా రూపొందుతుంది. వన్యమృగాల మధ్య సింహంలాగా ఉంటుంది. ఇశ్రాయేలును ఏలేవాడు మెస్సియా. గొర్రెపిల్లే కాదు, ఆయన సింహము కూడా. యూదాగోత్రపు సింహం. ఇశ్రాయేలు శత్రువులపై ఘన విజయం సాధిస్తుంది.
ఇశ్రాయేలు కొదమసింహమై విజృంభిస్తుంది. 9వ వచనంలో మీకా ప్రార్థిస్తూ అన్నాడు, దేవా, నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండునుగాక, నీ శత్రువులందరూ నశింతురుగాక. ఆ దినమున అనగా మెస్సీయా రాజ్యం వచ్చినప్పుడు నీవు గుర్రాలను రథాలను నమ్మవద్దు. నీకు యెహోవా తోడై ఉండగా రథాల వైపు గుర్రాల వైపు చూడడం దేనికి? మెస్సీయా రాజ్యంలో యుద్ధాలుండవు, అంతా శాంతి సమాధానం. దేవునికి స్తోత్రం. అషూరు ఇశ్రాయేలు మీద దండెత్తబోతోంది. 7, 8 అంకెలు ఇక్కడ ప్రయోగించబడ్డాయి. 7 కాపరులు, 8 మంది ప్రధానులు. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో ఈ 2 అంకెలు వాడబడినవి. 7 8 మందికి భాగం పంచిపెట్టు. శ్రమల కాలం తరువాత ఇశ్రాయేలు ఎదుర్కోవలసిన శత్రువు అషూరు. ఇశ్రాయేలు తమ కాపరి అయిన మెస్సీయా చేత బలపరచబడతారు. శత్రువుల మధ్యకు వీరు చొచ్చుకపోతారు. మీకా ప్రవచనంలోని విశేషాన్ని గుర్తించండి. ఆయన బెత్లెహేములో పుడతాడు. ఒక మానవ శిశువై ఆయన జన్మించాడు. ప్రభువు తనను తానే ఎంతో తగ్గించుకున్నాడు. ఫిలిప్పీ 2వ అధ్యాయం 5-8 వచనం వరకు పౌలు అన్నాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండడము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా తనను తాను తగ్గించుకున్నాడు. యేసు తనను తాను రిక్తుణ్ణిగా చేసుకున్నాడు. అయితే ఆయన దేవత్వం ఆయనకుంది. అది ఆయన విడువలేదు. ఆయన దేవుడు, మనుష్యుడు, ఈ 2 ఆయన యందున్నాయి. తనను తాను యేసు ప్రభువు మితులకు లోబరుచుకున్నాడు. యేసుక్రీస్తు తనను తాను స్వచ్ఛందంగా తగ్గించుకున్నాడు. ఆయన మన కాపరి. ఆయన రాజభవనంలో పుట్టలేదు, రాజధానీ నగరంలో పుట్టలేదు. ఒక పల్లెటూళ్ళలో బెత్లెహేము అనే కుగ్రామంలో జన్మించాడు. బెత్లెహేములో ఒక పశువుల పాకలో పుట్టాడు. రాజు అలాంటి చోట పుట్టడమా? ఆయన తన్ను తాను రిక్తుణ్ణి చేసుకున్నాడు. మహిమనంతా విడిచి వచ్చాడు. ఆయన నిత్యుడు, శాశ్వతుడు అంటున్నాడు మీకా ప్రవక్త. తన గొర్రెల కోసం ప్రాణం పెట్టిన మంచి కాపరి యేసుక్రీస్తు. ఆయన తన గొర్రెలను కాపాడతాడు, నడిపిస్తాడు. ఆయన రెండోసారి కూడా రాబోతున్నాడు. ప్రధాన కాపరిగా రాబోతున్నాడు. మహిమ, శక్తి, ప్రభావములతో వస్తాడు. ఇశ్రాయేలును పైనుండి కురిసే మంచులాగా అన్యజాతులకు ఆశీర్వాదంగా చేస్తాడు దేవుడు. ప్రస్తుతం ఇశ్రాయేలు స్థితి అలా లేదు. భవిష్యత్తు మాత్రం మహోజ్వలమైనది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనంలో దేవుడిచ్చిన వాగ్దానం ఎంతో ఆశాజనకమైనది. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను విని దానిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమిస్తాడు గాని తోకగా నియమించడు. నీవు పైవాడవుగా ఉంటావు కాని కిందివాడవుగా ఉండవు. ఒక రోజు రాబోతోంది. ఆ రోజున దేవుడు తన ప్రజలకు శత్రువులందరిపై దిగ్విజయమిస్తాడు. ఆ దినం సుదూర భవిష్యత్తులో ఉన్నది. మీకా ప్రవచనాలలో అషూరు అన్నప్పుడు ఇశ్రాయేలుకు సాధారణ శత్రువు అని గ్రహించాలి. అషూరు శత్రుత్వం ఇశ్రాయేలు యొక్క శత్రువులందరికీ సంకేతంగా చెప్పబడింది. మెస్సియా వచ్చినప్పుడు ఇశ్రాయేలు యొక్క సమస్త శత్రువులు హతమైపోతారు. 7 కాపరులు, 8 మంది ప్రధానులు ఈ పాఠంలో పేర్కొనబడ్డారు. 7-8 అంటే మరీ సంపూర్ణమైన సంఖ్యను సూచిస్తుంది. నిమ్రోదు దేశమంటే బబిలోను దేశమని సాధారణార్థం. అషూరు వరకు నిమ్రోదీయ రాజ్యం విస్తరించింది. మెస్సియా రాకడను గూర్చిన ప్రవచనమిది. ఆ వచ్చేవాడే
ఇశ్రాయేలుకు సమాధానకారకుడు. ఆయనే శాంతి. సైతాను మామూలు శత్రువు కాడు. అష్షూరు కంటే, నిమ్రోదు కంటే క్రూరుడు. సైతానును ఎదిరించాలి, అతణ్ణి మనం తరిమి కొట్టాలి. 7 కాపరులు, 8 మంది ప్రధానులు. శత్రువు పవిత్రాలయాన్ని ముట్టడించినప్పుడు కాపరులు, ప్రధానులు పోరాడతారు, గెలుస్తారు. అపవాదిని ఎదిరిస్తారు, వాడు పారిపోతాడు. సైతాను ఉన్నాడు, జాగ్రత్త. సైతాను విశ్వాసులపై నాడు నేడు దాడి చేస్తూనే ఉన్నాడు. అపవాది తంత్రాలను మనము ఎరుగని వారము కాము. 7 కాపరులు, 8 మంది ప్రధానులు, ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు సాయంతో అత్యధిక విజయం సాధిస్తారు. మన ప్రధాన కాపరి సమాధానకారకుడు. ఆయన శాంతి సమాధానాధిపతి. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఉన్నవాడు. ఆయన ప్రత్యక్షం నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు. యేసుక్రీస్తు మన ఆత్మలకు శత్రువైన సైతానును జయిస్తాడు. సైతాను దుర్గాలను ఆయన నేలమట్టం చేస్తాడు. యేసుక్రీస్తు లోకమును జయించినవాడు. అష్షూరును జయించడానికి ఇశ్రాయేలుకు దేవుడు తోడై ఉన్నాడు. నేడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు శత్రువులపై మెరుపు దాడి చేస్తాడు. శత్రువు అంటే విశ్వాసికి లోకము, శరీరము, సైతాను శత్రుత్రయమని మనం మరిచిపోకూడదు. తనకు నమ్మకమైన విశ్వాసులతో యేసు ప్రభువు ఉన్నాడు. ఆయన మనకు తోడై ఉన్న ఇమ్మానుయేలు. గొర్రెపిల్లతో ఉన్నవారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు గనుక గొర్రెపిల్ల రాజులతో యుద్ధము చేసి జయిస్తాడు. మెస్సియా వస్తాడు. ఆయన 7 కాపరులను, 8 మంది ప్రధానులను వాడుకుంటాడు. శత్రువులు సంఖ్యలో అధికులే. అయినా దేవుడు ఇశ్రాయేలుకు తోడై ఉండి వారిని గెలిపిస్తాడు. 1 కొరింథీ 1:27 ఏ శరీరీ దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో ఉండే వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. జకర్యా గ్రంథం 4:6 శక్తి చేతనైనను బలము చేతనైనను గాక నా ఆత్మచేతనే ఇది జరుగుతుంది అని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చాడు. శ్రోతలు గ్రహించారా? దేవుడు వాడుకునే సాధనం బలహీనమైనదే కావచ్చుగాని దేవుడు సర్వశక్తిమంతుడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నమ్మడం నీ వలననైతే నమ్మేవానికి కూడా సమస్తము సాధ్యమే అని ప్రభువు చెప్పాడు. శ్రోతలు, మీకా గ్రంథం 5:7-9 వరకు దేవుని ప్రజలెవరో, వారి దేవుడు ఎలాంటివాడో, దేవుని ప్రజల మనస్తత్వం ఎలాంటిదో తేటగా చూపబడింది. వారు దేవుడు కురిపించే మంచులాంటివారు. మనుష్య ప్రయత్నం లేకుండా, నరుల యోచన లేకుండా గడ్డిమీద పడే వర్షం లాంటివారు దేవుని ప్రజలు. బబులోను చెర నుండి విడుదల నుండి వచ్చిన తరువాత ఇశ్రాయేలీయులు ఎలా ఉంటారో దేవుడు చెప్తున్నాడు. వారు ఆయా జనముల మధ్య గొప్ప ఆశీర్వాదముగా ఉంటారు. అన్యజాతులపై వీరు మంచి ప్రభావం చూపగలుగుతారు. యెహోవా గడ్డిపై కురిపించే మంచు, తుషార బిందువులు. వీరు అన్యులను దేవుని వైపునకు ఆకర్షిస్తారు. తాము ఆరాధించే దేవుడు వారిని ఆకర్షిస్తాడు. తమను గెలిపించిన దేవునికే తాము సాక్షులు. యూదులు ఒక జాతిగా, రాజ్యంగా ఏర్పడినప్పుడు వారికి రాజు దేవుడే. అన్యుల మధ్య వీరు సాక్షులు. అనేక మంది అన్యులు యెహోవాయందు విశ్వాసముంచారు. అపొస్తలులు వాక్యం ప్రకటించినప్పుడు ఎందరో యూదమత ప్రవిష్టులు సువార్తను అంగీకరించారు. అంతేకాదు, దేవుని ప్రజలు అన్యుల మధ్య మరో విధంగా కనిపించారు. అన్యజనుల మధ్య
అనేక జనములలో అడవి మృగాల మధ్య సింహాలలాగా ఉంటారు. ఎవరూ విడిపించకుండా లోపలికి చొచ్చి గొర్రెల మందలను తొక్కి చీల్చే కొదమసింహములాగా ఉంటారు. దేవుని ప్రజలు సాత్వికులు గాని సైతానును ఎదుర్కొనేటప్పుడు పరాక్రమశాలురు. ప్రజలకు దేవుని బిడ్డలు ఆశీర్వాదకారకులు గాని సైతానును ఎదిరించి ధైర్యంగా పోరాడే సాహసికులు. పాత నిబంధనలోని ఇశ్రాయేలీయుల వలె ఇప్పుడు కూడా దేవుని బిడ్డలలో అసలైన సాక్షులు శేషిత ప్రజలే. దేవుని ప్రజలు చిన్నమందే. అయితే చిన్నమంద ఎల్లప్పుడూ చిన్నదే అనుకోకండి. ప్రభువు అన్నాడు, 5 ఉన్న ఇంటిలో 3 ప్రభువుకు ప్రతికూలురైతే 2 అనుకూలురు. అంటే 100కి 60 మంది ప్రతికూలురు, 40 మంది అనుకూలురు. అనగా 40% విశ్వాసులుండాలి. అప్పుడది చిన్న మంద. ప్రతికూలురైన ఆ 3 మారాలని, 100% విశ్వాసులవ్వాలని మన ప్రార్థన. దేవుడు కురిపించే మంచులాంటివారు. ఈ లోకములో దేవుని బిడ్డలు అలాగే ఉంటారు. మంచు నిశ్శబ్దంగా పడుతుంది, చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. దాని ప్రభావం ఎంతో ఆహ్లాదకరం, హాయిగొలుపుతుంది. దేవుడు కురిపించేది గనుక ఇది ఆధ్యాత్మికం, జీవప్రదం. మన తలంపులను, ఆత్మను, శీలమును తడిపే దేవుని మంచు మంచి మంచు. ఉషోదయంలో తుషార బిందువులు ఎంత అందంగా ఉంటాయో. యాకోబు పత్రిక 1 అధ్యాయం 17వ వచనం, శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతివరము పరలోక సంబంధమైనదై జ్యోతిర్మయుడైన తండ్రి వద్ద నుండి వస్తుంది. గడ్డిపై పడిన చినుకులు. పెంతెకోస్తునాడు దేవుని ఆత్మశక్తితో వారిపైకి దిగి వచ్చింది. మళ్లీ అలాంటి కృమ్మరింపు కోసమై దేవుని సంఘము తహతహ చెందుతోంది. దప్పిగొన్న ఆత్మలకు దేవుడు కురిపించే వర్షం రావాలి, కావాలి. మనుషుల ప్రయత్నంతో ఇది రాదు, నరుల యోచనలో అది కురవదు. దేవుని బిడ్డల మాటలు దేవుడు కురిపించే మంచు. దేవుని బిడ్డల ప్రభావం దేవుని వర్షధారా ప్రవాహం. దేవునికి స్తోత్రం. అయితే దేవుని బిడ్డలు పిరికివారు కారు, కొదమసింహము లాంటివారు. సైతానీయ దుష్టశక్తులను ఎదిరించి పోరాడగలరు. ప్రవక్తలందరిలో ఏలీయా కొదమసింహమే, ఆధ్యాత్మిక సింహం. బాప్తిస్మకుడైన యోహాను సింహగర్జనకు హెరోదు అదిరిపడ్డాడు. పాపాన్ని చూచి సహించలేరు. సైతానీయ వన్యమృగాల మధ్య దానియేలు కొదమసింహమే. మన ప్రభువైన యేసుక్రీస్తు కొదమసింహం, యూదాగోత్రపు సింహం. దేవునికి స్తోత్రం. శిలువపై మహాసాత్వికుడై కనిపించే యేసు వేషధారులను గద్దిస్తూ చేసిన సింహగర్జన, పరిసయ్యులారా, మీకు శ్రమ. మారుమనసు పొందని ఎడల మీరందరూ నశిస్తారు. దేవుని బిడ్డలలో సత్యము, ప్రేమ ఈ 2 సమతూకంలో ఉంటాయి. కరుణామయుడైన యేసు పాపాన్ని ఏ రూపంలోనూ సహించడు. దేవుని బిడ్డలు ప్రేమ గలిగి సత్యము చెబుతూ క్రీస్తు వలె ఉండడానికి అన్ని విషయాలలో ఎదుగుతారు. దేవుని ప్రజలను నడిపించిన మేఘస్తంభమే దీపస్తంభం. దేవుని బిడ్డలను నడిపించిన వెలుగు శత్రువులకు చీకటి అయింది. సోదరీ సోదరులారా, ఈ లోక ప్రజలు రక్షణ లేని స్థితిలో ఉన్నారు. అయితే సత్యాన్ని స్వీకరించి పరివర్తన చెందే సాధ్యత ప్రతి ఒక్కరిలోనూ ఉంది. వారిపై దేవుడు తన మంచును తన బిడ్డల ద్వారా కురిపించునుగాక. చెడుగును దేవుని బిడ్డలమైన మనం సింహ పరాక్రమంతో ఎదిరించాలి. దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడుగాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. యేసుక్రీస్తు వారి కృపాబాహుళ్యము, తండ్రి అయిన దేవుని వాత్సల్య సంపూర్ణత, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసానందము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.